హాయ్ హలో నమస్తే అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. సో ఈ హోలీ పండుగతో ఆన్ ప్యాసులు అందరికి కూడా కలర్ఫుల్గా లైఫ్ అంతా కూడా అన్ని రకాల అబండెన్స్ ఆఫ్ మనీ, అబండెన్స్ ఆఫ్ ఆరోగ్యం అంతా కూడా వర్ధిల్లాలి అని అన్ని రకాలుగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. సో ఆన్ ప్యాసివ్ యొక్క అప్డేట్స్కి వస్తే మనకి ఓఎస్ అనేది అప్డేట్లోకి వెళ్ళిపోయింది. ట్రై చేస్తున్నాం, మనం అప్డేట్లోకి వెళ్ళిపోయింది అంటే మనం నెక్స్ట్ మళ్ళీ కమింగ్ అప్డేట్ తర్వాత నెక్స్ట్ ఈ ఓఎస్ అనేది అప్డేట్ తర్వాత మనం ఏం చూడబోతున్నామో మనకైతే ఏం తెలియదు. సో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే మనకైతే ఏం లేదు, కానీ మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఈ నెక్స్ట్ అప్డేట్లో మనకి ఏదైనా గుడ్ న్యూస్ రావచ్చు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో కంప్లీట్లీ మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకా తర్వాత ఆన్ ప్యాస్ గురించి అప్డేట్స్ అనేవి మనకి ఎక్కడి నుంచి అంటే మనకు కంప్లీట్గా మన ఓఎస్ నుంచి ద్వారా అన్న రావాలి, లేదంటే రెడ్ రెఫరెన్స్ ద్వారా అన్న రావాలి. ఇంకా రకరకాల మన ఎల్సీ మెంబర్స్ యాష్ గురించి అయితే మనకు అప్డేట్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఆన్ ప్యాస్ అనేది మనకు ఇంకా లేట్ అయ్యేటట్లు ఏం కనిపించడం లేదు, ఎందుకంటే మనము నిన్ననే ఒక పాపప్ చూడడం జరిగింది. సో గెట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ చాప్టర్, గెట్ రెడీ అని మనకి సిద్ధంగా రెడీగా ఉన్నారా అని కదా, రెడీగా ఎప్పటి నుంచో ఉన్నారు ఫౌండర్స్ అందరు కూడా. సో రెడీగా ఉండండి, ఇంకా స్టార్ట్ అవుతుంది అని ఒక క్లియర్ హింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఇక్కడ ఎక్కువ సమయం అనేది పట్టదు అని నాకైతే అనిపిస్తుంది. పర్సనల్గా నాకైతే ఏం తెలియదు, కాకపోతే ఇప్పుడు మూమెంట్ చూస్తూ ఉంటే అలాగా ఉంది. మన ఆన్ ప్యాస్లో ప్రతి ఫౌండర్ సక్సెస్ అవ్వబోతున్నారు. ఆల్రెడీ నిన్న పాపప్ విషయానికి వస్తే, నిన్న పాపప్లో కూడా ఒక క్లియర్గా హింట్ ఇవ్వడం జరిగింది. సో పెద్ద పెద్ద కంపెనీస్ అనుకోండి, పెద్ద మహా అద్భుతాలు జరగాలి అంటే ఏదైనా టెక్నాలజీ కానీ ఏదైనా ఒక దానిలో ఖచ్చితంగా మార్పు అనేది అవసరం. సో అలాంటి మార్పులు జరిగినాయి కాబట్టి మనము ఎన్నో రకాల చేంజెస్ని, ఒడిదుడుకుని, ఛాలెంజెస్ని ఫేస్ చేసి నెక్స్ట్ ఫేజ్లో చివరి దశలో చివరి అంకంలోకి మనం వెళ్ళాము. అది మీరు ఏదైనా అనుకోవచ్చు. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో యాపిల్స్, మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ మనం త్వరలో చూడబోతున్నాము. మన కమిషన్స్ని, మనం ఇన్ని రోజులు కష్టపడి మనం పేషెన్స్గా వెయిట్ చేసినందుకు దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది. సో ప్రతి ఒక్కరి ఫౌండర్స్, ఎంతమంది అయితే ఫౌండర్స్ ఉన్నారో ఇక్కడ 14 lakhs ఫౌండర్స్ ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వబోతున్నారు త్వరలో. సో ఇక్కడ ఏ డేట్స్ అనేది కన్ఫర్మ్ లేదు, కానీ త్వరలో మనము చూడబోతున్నాము. పరిణామాలు చాలా స్పీడ్గా ముందుకు వెళ్తుంది. మన యాష్ గారు చాలా అందరి గురించి ఆలోచించి మన యొక్క అన్ని అంటాసలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా మన యాష్ గారికి తెలుసు. అట్ ది సేమ్ టైం ప్రతి ఫౌండర్ కూడా చాలా సఫరింగ్లో ఉన్నారు, నాకు కూడా తెలుసు. సో వాళ్ళందరికీ ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి డ్రీమ్స్ అన్నీ కూడా. వాళ్ళ యొక్క ఏవైతే కోరికలు ఉన్నాయో అన్ని కోరికలను మనం నెరవేర్చుకోబోతున్నాం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్లోకి మనం వెళ్ళబోతున్నామని క్లియర్ కట్గా అర్థమవుతుంది. మన యొక్క అన్పాస్ అతి త్వరలో మనము చూడబోతున్నాం. మనం అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు మెల్లిమెల్లిగా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనకి అప్డేట్స్ రూపకంలో, పప్పప్ రూపకంలో, లేదా డైరెక్ట్గా యాష్ గారు ముందుకు వచ్చి మనకు చెప్పే అవకాశాలు ఉన్నాయి త్వరలో. కాబట్టి ఎవరు ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండండి, అన్పాసివ్ మీద కన్నేసి ఉంచండి. మనం చాలా త్వరగా చూడబోతున్నాం. సో ప్రతి ఒక్కరు, అందుకే మనకు క్రిస్ జాన్సన్ సార్ కానీ, రెడ్ డ్రైఫర్ కానీ, తర్వాత మార్టీ డిగార్మో కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకోసం అంటే చాలా త్వరలో మనము తీసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకి ఆన్ ప్యాసివ్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు డే టు డే. సో ఇక్కడ ఇంతమంది ఫౌండర్స్, 14 లక్షల మంది ఫౌండర్స్, ఎల్సీ మెంబర్స్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మన ఎల్సీ మెంబర్స్ ప్రతిరోజు మీటింగ్ పెడుతున్నారు. ఎందుకోసం అంటే ఇది సంథింగ్ చాలా పెద్దగా అవుతుంది కాబట్టి గొప్ప మార్పుని ఈ భూమిపై క్రియేట్ చేయబోతుంది అని మనకు చెప్పడం జరిగింది. మనకు ఎన్నోసార్లు యాష్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. టార్గెట్ నాట్ ఓన్లీ ఫౌండర్స్, టార్గెట్ అనేది ఆయన ప్రపంచానికే ఒక పెద్ద మలుపు తిప్పాలనే ఒక పెద్ద టార్గెట్తో ఈ ఆన్ ప్యాస్ అనేది స్టార్ట్ అయింది. ఆన్ ప్యాస్ వెనకాల చాలా 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 మేజర్ కీ పాయింట్స్ ఉన్నాయి. అతను ప్రపంచాన్ని ఒక మంచి దృష్టికోణంలో చూసి ఈ విజన్తో ఈ యొక్క టెక్నాలజీ ద్వారానే సాధ్యమని ఇది మనం ముందుకు రావడం జరిగింది. హ్యూమానిటీ విషయంలో, అట్ ది సేమ్ టైం
మనిషి ఎలా బతకాలో నేర్పించబోతుంది ఆన్ ప్యాస్. మానవత దృక్పథాన్ని, తర్వాత హ్యుమానిటీని పెంచబోతుంది. ఇవన్నీ నిజమే, కాకపోతే మనం ఎన్నో రకాల సమస్యల్లో చిక్కుకుపోయి ఆన్ ప్యాస్ కొంచెం డిలే అవ్వడం వల్ల చాలామంది ఫ్రస్ట్రేషన్లో నెగిటివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, ఖచ్చితంగా మనం పాజిటివ్గా ఉండడం మంచిది. ఎందుకంటే చాలా త్వరగా మనము ఈ యొక్క ఆన్ ప్యాస్ని చూడబోతున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి ఫౌండర్ లైఫ్ అనేది బెటర్గా ఫ్యూచర్ అనేది ఉండబోతుంది. సో దయచేసి ఇక్కడ డేట్లు అయితే అడగకండి, డేట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఇంకా మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇక్కడ నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది ఫౌండర్స్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫౌండర్సే ఎస్పెషల్లీ, నార్త్ నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ చాలామంది ఫౌండర్స్ ఖాళీగా ఉన్నారు. సో దయచేసి మీరు ఏదో ఒకటి చేసుకోండి. ఆన్ ప్యాస్ అనేది వస్తుంది, ప్రతి ఒక్కరి లైఫ్ అనేది మారుతుంది, కలర్ఫుల్ లైఫ్గా మారిపోతుంది ప్రతి ఒక్కరి లైఫ్. కానీ మీరు ఏదో ఒక వర్క్ చేస్తూ మీరు మీ ఫ్యామిలీని కానీ మీ యొక్క అవసరాలు, నీడ్ అనేది ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అవసరం. మన అవసరాలు తీర్చుకోవడానికి మనం ఎంతో కొంత సంపాదించాలి. కాబట్టి మీ పనుల్లో మీరు ఉండాలని నేను దయచేసిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఒక బిజినెస్ని కూడా ప్రమోట్ చేస్తున్నాను అందరికీ పబ్లిక్గానే. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రండి. బిట్కాయిన్కి సంబంధించి ఒక బిజినెస్ ఉంది, బిట్కాయిన్ ఎర్నింగ్ బిజినెస్. తర్వాత దానిలో కూడా ఏ డ్రివెన్ టూల్స్ ఉన్నాయి, అందులో కూడా ఆటోమేషన్ పద్ధతిలో కూడా ట్రాఫిక్ ప్యాకేజ్ తీసుకుని ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఆన్ ప్యాస్ కంటే పెద్ద కంపెనీ కాదు, కానీ చిన్న కంపెనీ, కానీ దానిలో కూడా మంచి ఇన్కమ్ సోర్స్ అనేది ఉంది. కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.